అండ్ ఈరోజు లోకేష్ని చూస్తుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. ఈరోజు ఒళ్ళు తగ్గించడానికి ఏదేదో చేశాడు. ఒళ్ళుతో పాటు బుర్రలో ఉన్న ఆ గుజ్జు కూడా గరిపోయిందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన వాయిదాల తీర్మానం చూస్తే వాళ్ళు నిరసన చేపట్టిన విషయాలు ఏంటంటే అన్నా క్యాంటీన్లు. ఎప్పుడు పెట్టారయ్యా అన్నా క్యాంటీన్లు? నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే మీ నాన్న ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన మొదటి రోజు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. కానీ ఆయన్నే ఎన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైన మీరు ఈరోజు ఏదో ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు మేమేమో దాన్ని కాదన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే సిగ్గుచేటు. ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేలే. మా నియోజకవర్గాల్లో మీరు అసలు అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారా లేదా, ఎన్ని రోజులు జరిగాయో డిబేట్కి వస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి లేని విషయాల్ని ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడాలి అనుకుంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఓటర్స్కి అలాగే నాయకులకి అందరికీ తెలుసు మీరు పెట్టారా లేదా అనేది. రెండవది పెళ్లి కానుక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. దాదాపుగా 98% తను ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేశారు. ఆ 2%లో కూడా ఈ పెళ్లి కానుక అనే స్కీమ్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని క్లియర్ కట్గా ఎస్సీస్కి ఎంత, ఎస్టీస్కి ఎంత, మైనారిటీస్కి ఎంత, బీసీస్కి ఎంత పెళ్లి చేసుకుంటేని ఆ పెళ్లి కానుకని ఇవ్వబోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన దానికన్నా రెట్టింపుగా ఇవ్వబోతున్నారన్న విషయం తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే పండుగ కానుకలంట. అమ్ముడు పోని నెయ్యిని, పెరుగుని ఏ విధంగా అమ్ముకోవడానికి టెండర్లు కూడా లేకుండా చంద్రన్న కానుకల పేరుతో ఎలా దోచుకున్నారో మనం చూసాం. అలా దోచుకునే కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీలో ఉండవు. ప్రజలకి అన్ని అందుబాటులో తీసుకొచ్చి వారే చక్కటి భోజనం తినే విధంగా, మంచి బట్టలు కొనుక్కొని పండుగలు చేసుకునే విధంగా వాళ్ళకి అనేక స్కీమ్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టివ్గా ఉన్నారన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే అంబేద్కర్ గారి విదేశీ విద్య మీద ఇచ్చారు. ఈ విదేశీ విద్యలో కూడా టీడీపీ వాళ్ళు ఏ విధంగా దోచుకు తిన్నారు అనేది మనం అందరం కూడా గమనించాం. దాన్ని సక్రమమైన రీతిలో ముందుకు తీసుకునే వెళ్లే విధంగా 200 యూనివర్సిటీస్లో ఈరోజు ఈ విదేశీ విద్య పథకాన్ని మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసింది వైఎస్ఆర్సీపీ అనేది తెలుగుదేశం పార్టీ. తెలియకపోతే తెలుసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే అమ్మఒడి కుదింపంట. చంద్రబాబు నాయుడు మొహానికి 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. కానీ ఏ ఒక్క రోజైనా అమ్మఒడి పథకం నువ్వు ఇచ్చావా? నువ్వేదో 50 లక్షల మందికి ఇస్తే మేము కుదించినట్టు చెప్తున్నావు, సిగ్గు లేకుండా అని అడుగుతున్నా. ఈరోజు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చే విధంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నవాడైనా, రాజకీయంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజల్ని అభిమానిస్తాడు కాబట్టి ఆ తల్లుల కష్టాన్ని కూడా గుర్తించి ఆ పిల్లలకి కూడా భవిష్యత్తు ఉండాలని ఈరోజు అమ్మఒడిని తీసుకొచ్చారన్న విషయాన్ని తెలుసుకోండి. అలాగే డ్వాక్రాకి టోకరా అంట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.